మతం అనేది ఎప్పుడు చాలా భావోద్వేగాలకు చెందింది, చాలా సున్నితమైన అంశం. మొట్టమొదటిగా అందరికీ తెలిసి పిఠాపురంలో, శక్తిపీఠంలో ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం జరిగి అశుద్ధం రాయబడితే దాన్ని మేము చాలా ఆచితూచే స్పందించాం. ఇప్పటికీ మా ప్రకటన చూస్తే ఆ రోజున వరుస పరంపరలో దాదాపు 146 ఇన్సిడెంట్స్ పైగా జరిగింది. 142 ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పుడు దాకా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ్యతతో మాట్లాడాం. ఇదే వైసీపీ ప్రభుత్వాన్ని నిందించేయాలి, లేదంటే మీరే చేశారని మేము ఎప్పుడు మాట్లాడాలి. మాకు అలాంటి ఆలోచన కూడా లేదు. ఎక్కడ వైసీపీ విధానం నచ్చలేదంటే, విజయవాడ కనకదుర్గాదేవి గుడిలో వెండి సింహాలు పోయినా, ఇంకొక చోట ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోయినా, ఇంకో చోట ఎలాంటి జరిగినా గంటల వెండి విగ్రహాలు వెండి సింహాలు తీసుకెళ్ళండి కోటలా కట్టుకుంటారు, మాకేంటి పని అని చెప్పి ఆ మాట్లాడిన నిర్లక్ష్యం, ఆ విధానం నచ్చలేదు. అంటే మీకు సీరియస్నెస్ లేదు. నాకు ఉద్దేశం అంటే చాలా చిన్న స్థాయి నుంచి మనం 2.5 దశాబ్దాలుగా ఈ దేశ పరిస్థితిలో చూస్తే సెక్యులరిజం అనే ఒక పదం ఉంది. ఈ సెక్యులరిజం అనే పదంలో అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన న్యాయం జరగాలి. ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంతా గగ్గోలై కూస్తుంది. ఒక మస్జిద్ మీద దాడి జరిగితే అందరు గొంతెత్తుతారు. కానీ ఇంత వరుసగా 142 ఆలయాల మీద వరుస దాడులు జరిగితే ఇది ఒక మతం చేశారని చెప్పట్లేదు, ఇంకొక రాజకీయ పక్షాలు చేశారని చెప్పట్లే. కానీ మీరు ఈ చేసిన దోషులను పట్టుకునే విధానాన్ని వీళ్ళు ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం, ఈ రోజుకి పట్టుకోలేకపోవటం, ఇవన్నీ సంకేతాలు వేరుగా వెళ్తూ ఉన్నాయి. అంటే 142 దేవాలయాల మీద జరిగితే ఈ పాటికి అదే వేరే ఏ మస్జిద్ అయినా ఏ చర్చ్ అయినా మీద జరిగితే ఈ పాటికి దేశం కాదు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసే పరిస్థితి ఉండేది. దురదృష్టం, సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో డెఫినేషన్ వేరు. హిందూ మతం మీద దాడులు జరిగితే అది అందరూ కామ్గా ఉండాలి, వేరే మతాల మీద జరిగితే గొంతెత్తేనే సెక్యులరిజం. దీనికి జనసేన వ్యతిరేకం. అందరూ సమానమైన, ఎవరు తప్పు చేసినా, అది హిందువు తప్పు చేసినా, ముస్లింలు తప్పు చేసినా, లేదంటే క్రిస్టియన్ మతం పాటించే తప్పు చేసినా ఖండించాల్సింది ఎవరైనా. ఒక చర్చి మీద దాడి జరిగితే మేము సమానంగా ఖండిస్తాం, ఒక మస్జిద్ మీద దాడి జరిగితే సమానంగా ఖండిస్తాం, ఒక హిందూ దేవాలయాల మీద పదే దాడి జరిగితే కూడా చాలా బలంగా ఖండిస్తాం. రామతీర్థంలోని రాములవారి ఆలయంలో రాములవారి విగ్రహాన్ని తల నరికేసి పడేస్తే నేను వెళ్ళలేక కాదు, వెళ్ళి గొడవ చేయలేక కాదు, కానీ నాకు తెలుసు మతం అనేది చాలా సున్నితమైన అంశం, చాలా భావోద్వేగాలతో కూడిన ఉంటుంది. నేను చలో అసెంబ్లీ అని ఒక రైతుల కోసం పిలిపించినంతగా రామతీర్థంకి నాకు పిలిపి ఇవ్వడం చాలా 100 ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ తప్పులు చేసేవాళ్ళు, విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు, దేవాలయాల విగ్రహాల మీద అశుద్ధం రాసేవాళ్ళు వీళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. వాళ్ళ మతం ఏంటో, వాళ్ళ నైజం ఏంటో, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. అందుకే నేను ఒక నిర్ధారణకి రాలేను. పలానోళ్ళు చేశారు నేను అన్నం, చాలా బాధ్యతగా ఉంటాం. కానీ ఒక మాట మేము వెళ్తే అమాయకులు చాలామంది బలైపోతారు. అసలు ఈ గొడవకి సంబంధం లేని ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా మిగతా హిందువులు కావచ్చు, ఈ భావోద్వేగాల్లో వెళ్ళి బలైపోతారని చెప్పి మేము చాలా నియంత్రణతోటి ప్రకటనకు వరకే ఇచ్చి నేను వెళ్లకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను. బాధ లేదని కాదు, బాధ్యత చాలా ఆపింది. మరి ఇలాగ మేము బాధ్యతతో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వంలో ఉండి 151 ఎమ్మెల్యేస్ ఉండి వాళ్ళు ఇంకెంత బాధ్యతగా మాట్లాడాలి? వాళ్ళు ఏమాత్రం బాధ్యత లేకుండా వెండి సింహాలు పోతే పోయినాయి, రథం కాలిపోతే ఇంకో రథం చేయిస్తాం, విగ్రహం పోతే ఇంకో విగ్రహం పెడతాం, రాముడికి తలకాయ నరికేసి ఇంకో తలకాయ పెడతాం, అదే విధానం. ఈ మాట ఒక చర్చిలో జరిగితే ఈ మాట మీరు అనగలరా? ఒక మస్జిద్కి జరిగితే మీరు అనగలరా? ఇంత ధైర్యంగా అనగలరా మీరు? ఆ ధైర్యం మీకుందా? హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు ఇదే మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? తప్పు కదా అది. ఇది సెక్యులరిజం అంటామా? ఇది బాధ్యత అంటామా? ఇది చాలా మంది ఆవేదన కలిగిస్తూ ఉంది.
మన డీజీపీ గారు చెప్పినట్టుగా కానీ గతంలో మనకి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కానీ నిజంగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే ఆ దోషులు ఎవరన్నా ఉంటే ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించండి. దీనిని దయచేసి పొలిటికలైజ్ చేయదు. దీన్ని మతం జోలికి ఎవరు కూడా చాలా బాధ్యతగా మాట్లాడకపోతే అది చాలా అరిష్టాలకి దారితీస్తుంది. జనసేన ఆలోచించేది ఎప్పుడు మతం అనేది మానవత్వం, మతం కంటే మానవత్వం గొప్పదని మేము నమ్మే సిద్ధాంతం చాలా బలంగా నమ్ముతాం, అది మేము పాటిస్తాం. కానీ పదే పదే ఆలయాల మీద దాడులు జరిగి ఎవ్వరు ప్రభుత్వం స్పందించకపోతే దానికి ఎలాంటి కార్యాచరణ చేయాలనేది బాగా తెలిసిన వాళ్ళు. దయచేసి అది వైసీపీ ప్రభుత్వం మర్చిపోవద్దు. రామతీర్థం మేము వచ్చి గొడవ చేయడానికి మాకు క్షణకాలం పట్టదు, అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అమాయకులు బలవ్వకూడదు. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల, మీ ఉదాసీనతతో కూడిన వైఖరి వల్ల ఈ రోజున వరుస పరంపరలో దాడులు జరుగుతున్నాయి. అది మీరు వేరే పార్టీల మీద పెట్టండి, వాళ్ళే చేశారా చేయలేదా అది మీరు తేల్చండి. ఇప్పటికీ 40 ఇష్యూ మీరు 40 సంఘటనల మీద మీరు వీళ్ళు పలానోళ్ళు చేశారు, మిగతా 100 ఏమైంది? పిఠాపురం ఎవరు చేశారు అంటే రాష్ట్రం అంతా పిచ్చోళ్ళు, రాష్ట్రం అంతా అడవి మృగాలు, లేదంటే ఎవరో చేసేసుకున్నారు. ఇదే మీరు చెప్పే సమాధానం? ఇదే ఒక చర్చికి జరిగితే మీరు మాట్లాడతారా? ఒక మస్జిద్కి జరిగితే మీరు మాట్లాడతారా? ఒకసారి ఆలోచించుకొని మీరు దయచేసి చాలా పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మాట్లాడు. ఎస్ మీ ప్రశ్నలో మాట్లాడు. అది కూడా మా దృష్టిలో ఉంది. విగ్రహాలు మేమే పగలు కొట్టామంటే వారి మీద యాక్షన్ లేదు. విగ్రహాలు ఇలా పగలు కొట్టేశారని సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే ఈ రోజుకి నాన్ బెయిలబుల్ వారెంట్తో జైల్లో తిరుగుతున్నారు పిల్లలు. మరి ఇంకొక వైపు ఒక పాస్టరు విగ్రహాలు మేము ధ్వంసం చేసాం నేనే అని చెప్పి యూట్యూబ్ పెడితే ఎలాంటి యాక్షన్ లేదు. పట్టుకోవడానికి 8 రోజులు 10 రోజులు ఏం సూచిస్తున్నాయి? ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? నేను జగన్ రెడ్డి గారు చేయించారని చెప్పట్లేదు, వైసీపీ చేయించిందని చెప్పట్లేదు. కానీ మీ ఉదాసీన వైఖరి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రేరేపించేలా ఉన్నాయి, ఎంకరేజ్ చేసేలా ఉన్నాయి. తద్వారా జరిగే పరిస్థితులు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే అది వైసీపీ కారణం అవుతుంది. మీ చేతిలో బలమైన వ్యవస్థలుండి అధికార యంత్రాంగం ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే అది భవిష్యత్తులో కకావికలమయ్యే పరిస్థితులు వస్తాయి, శాంతి భద్రతలకి ప్రమాదం కలిగే పరిస్థితి వస్తుంది. దీన్ని దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఆలస్యం కాకుండా దీని మీద బలమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అసలు ఆలయాల చుట్టూ విపరీతమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది నా దగ్గరికి వచ్చి గత 2 సంవత్సరాలుగా చాలా విషయాలు చెప్తున్నప్పుడు, మొన్న పోయినసారి తిరుమలకు వచ్చినప్పుడు కూడా ధర్మ భ్రష్టం అవుతుంది, ధర్మాన్ని కాపాడండి మీరు, దేవాలయాలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఎండోమెంట్స్లో అవకతవకలు ఉన్నాయి, స్వామివారి మీద భక్తి లేని వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ కొంత ఉద్యోగాలు చేసి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మీరు కొంచెం ప్రస్తావించండి పదే తీసుకొస్తే నేను అది 1.5 సంవత్సరం నేను ఆలోచిస్తా ఒకటే అనుకున్నాం. ఉదాహరణకి సింహాచలం గుడి దగ్గర నుంచి మీరు ఆ ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తే అసలు ముందు దీని మూలం ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తే అసలు ఎండోమెంట్ బోర్డు నార్త్లో చాలా తక్కువ, ఇంకా చెప్పాలి నార్త్లో అసలు లేదు, సౌత్లోనే ఉంది. సౌత్లోనే ఎండోమెంట్స్ బోర్డు ఎందుకు ఉంది? ఆర్కడ్ నవాబ్ కొన్ని 100 ఏళ్ల క్రితం వాళ్ళ దాడుల క్రమంలో తిరుమలని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు, కొల్లగొట్టాలి అనుకున్నప్పుడు అప్పట్లో ఉన్న పూజారులు కానీ పెద్దలు కానీ మఠాధిపతులు కానీ అందరూ కూర్చోబెట్టి మీ సంవత్సరానికి మేము ఇంత కప్పం కడతాం, మమ్మల్ని వదిలేయండి అంటే ఆయన కూడా ప్రతి సంవత్సరం కప్పం వస్తుంది కదా అని చెప్పి ఆర్కాడ్ నవాబ్ వదిలేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాంటెంపరీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక ఆదాయం వచ్చి పడింది. ఆర్కాడ్ నవాబ్ వెళ్ళిపోయినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీకి పలానా చోట నుంచి ఒక ఆదాయం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆదాయం అని చూస్తే పలానా టెంపుల్స్ నుంచి వచ్చిందని. సో ప్రభుత్వం అలా ప్రవేశించింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతీయులు వచ్చిన తర్వాత అది ఎండోమెంట్స్ బోర్డు ఇక్కడే ఉండిపోయింది.
అది అలా చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ రోజున ఎండోమెంట్స్ బోర్డు చేసే అవకతవకలు కానీ, అంటే ఇందాక మేము తిరుమల నుంచి చూస్తూ ఉంటే ముక్కోటి ఏకాదశికి ద్వారం ఒకరోజు తెరుస్తారు. అది ఒక ఆచారం. అది గవర్నమెంట్లో కమిటీలు మారిపోయి బోర్డులు మారిపోయి ఇష్టం వచ్చినట్టు కాదు 15 రోజులు 10 రోజుల్లో, అంటే వాళ్ళ సౌకర్యం, వాళ్ళకి విఐపీలకో లేదా ఇంకెవరికో అపీజ్ చేయడానికో ఆచారాలని మంట కల్పేశారు. అదే ఒక పీఠాధిపతులు కానీ ఆధ్వర్యంలో ఉంటే వాళ్ళు చెప్తారు ఎందుకు ఈ ముక్కోటి ఏకాదశి రోజు తెరవాలి, మిగతా రోజులు ఎందుకు తెరవాలి. దానికి ఒక ఆచారం ఉంటుంది. ఒక చర్చికి వెళ్తే మనం తలపైన ఇదేసుకుంటాం, అది ఒక ఆచారం. అది దానికి ఒక ఎందుకు అది ఎవాల్వ్ అయింది, దానికి ఒక విధి విధానం ఉంటుంది. అలాగే హిందూ ధర్మానికి వచ్చేటప్పటికి ప్రతిదీ ఒక ఆచారం చాలా నిర్దిష్టంగా ఒక ప్రణాళికతో చెప్పింది పీఠాధిపతులు కానీ సీయర్స్ కానీ. అలాంటి వాటిని కాదని ఈ పొలిటికల్ గ్రూప్స్ అన్నీ వచ్చి ఎండోమెంట్ బోర్డులో చేరిపోయి వాళ్ళు కన్వీనియంట్గా మార్చుకోవటం, ఈ నిధులని పక్కటి అసలు అవసరాలకు మళ్లించడం, కేవలం ధర్మ కార్యానికే పెట్టాల్సిన నిధుల్ని రాజకీయ అవసరాలకి దాన్ని పంపించేయటం, ఇవన్నీ ఒక్క వైసీపీ చేసిందని చెప్పట్ల. గత దశాబ్దాలుగా జరుగుతున్న దాన్ని ఎక్కడో చోట చర్మాంకం పలకాలి. దీని మీద ఏదో ఒక బలమైన చర్చ జరగాలి, దీని మీద చాలా బలమైన చర్చ జరగాలి అనుకున్నప్పుడు మేము ఒకటే అనుకున్నాం. ముఖ్యంగా 12 ఈ మల్టీ జోన్ టెంపుల్స్ ఉన్నాయి. తిరుమల దగ్గర నుంచి శ్రీకాళహస్తి, అలాగే శ్రీశైలం, ఇలాంటి ఒక 11 ముఖ్య క్షేత్రాల్లో ఉన్న కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి. ప్రతి చోట వెళ్తే ఆలయ కమిటీలు చాలా భూముల మీద ఆశతోటో లేదంటే అసలు భగవంతుడి మీద అంటే విశ్వాసం లేదు కానీ పదవి కావాలి, వాళ్ళు వచ్చేసి అవకతవకలు చేస్తూ ఉంటే దీనిని నిర్ధారించడానికి, దీన్ని ఎదుర్కోవడానికి మేము ఒక షాడో కమిటీలు పెడతా ఉన్నాం. జనసేన వైపు నుంచి ముఖ్యమైన ఈ గుడులకి తిరుమలతో సహా ఒక కమిటీలు మేము ఏర్పాటు చేస్తాం, ఒక షాడో కమిటీ. అఫీషియల్గా మీరు చూస్తే బ్రిటన్లో క్యాబినెట్కి షాడో క్యాబినెట్ ఉంటుంది. ఇక్కడ మేము పెట్టే కమిటీలు దీనికి ఎలాంటి ఇది ఒక పొలిటికల్ ఇది లేనప్పటికీ ఒక పొలిటికల్ పార్టీగా మేము బాధ్యత తీసుకొని షాడో కమిటీలు మేము ఏర్పాటు చేస్తాం. అంటే ఉదాహరణకి హరిప్రసాద్ గారు ఉన్నారు, ఈయన టీటీడీ బోర్డు సభ్యులుగా చేశారు 2 దఫాలు. ఆయన ఆధ్వర్యంలో అలాగే ఇంకొక 2 నాయకుల ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి 12 గుడులకి ఒక 12 షాడో కమిటీలను పెట్టండి. ఈ షాడో కమిటీలను పెట్టి అసలు గుడికి ఉన్న కమిటీల పనితీరు ఏంటి, అక్కడ ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి, ధర్మానికి ఎలాంటి విఘాతం కలుగుతుంది, భవిష్యత్తులో ఇలాంటి విఘాతం కలగకుండా ఎలాంటి ముందుకు తీసుకెళ్ళి, వీటన్నిటి మీద కూడా ఒక బలమైన ప్రణాళికతోటి ఈ షాడో కమిటీస్ పనిచేస్తాయి. అది దాని వివరాలు ఒకసారి అయిన తర్వాత సంపూర్ణంగా రూపుదిద్దుకున్న తర్వాత మీకు ఇంకోసారి తెలియజేస్తాం. 151 ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మనం ఏం ఆశిస్తాం? బలమైన ప్రభుత్వం, పూర్ణ బహుమతి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. లక్షలాది మంది నా సభలకు వచ్చి, జనసేన సభలకు వచ్చి, ఆ వచ్చిన జనం చాలా మేమంటే అభిమానం ఉండి కూడా వైసీపీకి వేశారంటే వాళ్ళు ఒక మీకు బలమైన మాకు ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, దీనికోసం వాళ్ళు ఓట్లేశారు. కానీ ఈ రోజున చూస్తే ముఖ్యంగా రాయలసీమలో చూస్తే ఉపాధి అవకాశాలు లేవు, కడుపు మండిపోయింది. మీరు చూస్తే నేను చాలాసార్లు రాయలసీమకు వచ్చినప్పుడు యువత బలంగా ఎందుకు వస్తారంటే వాళ్ళు బయట చెప్పుకోలేరు, వాళ్ళు ఒక నిరసన ద్వారా తెలియచేస్తారు. కానీ ఉపాధి అవకాశాలు లేవన్నా మేము ఎక్కడికి వెళ్ళి మేము మెడ్రాస్కు పోవాల్సి వస్తుంది, లేదా కర్ణాటక పోవాల్సి వస్తుంది. మా అమ్మోళ్ళని వదిలి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు, మాకు మా ఊళ్ళల్లో మేము ఉండాలనుకుంటున్నాం. ఏ చిన్న పరిశ్రమ కూడా లేదన్నా ఇక్కడ. ఈ దాష్టికాలు ఎక్కువైపోయినాయి. ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడదామంటే మమ్మల్ని కొట్టే పరిస్థితులు ఉన్నా నిస్సహాయతతో ఉన్నారు యువత. ఉదాహరణకి కియా అనే ఒక ఫ్యాక్టరీ ఉంటే ఆ స్థానికంగా ఉండే ఆ సీఈఓని ఎవరినో వస్తే ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన సీఈఓని పట్టుకొని బెదిరించేస్తే అట్లా పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇలాంటి ఒకవైపు అభివృద్ధి కావాలంటారు, అభివృద్ధికి భద్రత కల్పించే అంత వ్యవహార శైలి వీళ్ళ దగ్గర లేదు. అందుకని దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అసలు ముఖ్యంగా ఉపాధి, ఎలాంటి ఉపాధి కావాలని చెప్పి నిరుద్యోగులతోటి ఖచ్చితంగా దీని మీద మేము కొన్ని కమిటీలు వేయాలి. నిరుద్యోగం అసలు ఏ స్థాయిలో నిరుద్యోగం ఉంది, వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్కి కావాలి, దీని మీద ఖచ్చితంగా కూర్చొని చాలామంది పెద్దలతో కూర్చొని ఒక నిపుణులతో కూడిన కమిటీ కూర్చొని ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న నైపుణ్యం ఏంటి, స్థానికంగా ఉన్న నైపుణ్యం కళ ఏంటి, వీటంటే మీరు బేస్ చేసుకొని ఈ ఉపాధి ఎలా కల్పించాలి,
భవిష్యత్తులో ఎలా ఉపాధి అవకాశాలు ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు రావాలనేది భవిష్యత్తులో దాని మీద కూడా ఒక బలమైన కార్యాచరణ. పిఎస్సి సమావేశంలో కీలకమైన 4 అంశాలకు సంబంధించి చర్చించారు. ప్రధానంగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. మరోవైపు ఆలయాలపై దాడుల విషయాన్ని కూడా ప్రధానంగా పవన్ ప్రస్తావించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై పవన్ మండిపడ్డారు. ఇప్పటివరకు లైవ్ చూశాం.